హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న ఆల్రెడీ మనం ఇంగ్లీష్ ఎస్ఎస్సి సీజీఎల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి ఇంగ్లీష్లో ఫస్ట్ 25 క్వశ్చన్స్ అయితే కవర్ చేసుకున్నామండి. సో ఇప్పుడు నెక్స్ట్ 25 బిట్స్ అయితే కవర్ చేసుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 171 to 188 చూద్దాం. ఇప్పుడు 183 చూద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ద 4 ఆల్టర్నేటివ్స్ చూస్ ద వన్ విచ్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ ఫర్ ద గివెన్ వర్డ్స్ ఆర్ సెంటెన్స్. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్స్ అడుగుతున్నారండి. సో కరెక్ట్గా సబ్స్టిట్యూట్ అయ్యే వర్డ్ ఏంటి అని అడుగుతున్నారు. సెంటెన్స్ ఆర్ వర్డ్ పర్టికులర్ సెంటెన్స్కి సబ్స్టిట్యూట్ అయ్యే వర్డ్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనం 177 చూద్దామండి. పాసింగ్ అవుట్ ఆఫ్ యూస్. పాసింగ్ అవుట్ ఆఫ్ యూస్ అంటే లైక్ కొన్నేళ్ళ తర్వాత యూస్ చేసి లైక్ అది యూస్ అవ్వకుండా అవ్వదాన్ని దేంతో రీప్లేస్ చేయొచ్చు, సబ్స్టిట్యూట్ చేయొచ్చు వర్డ్ అంటే మనకి ఆప్షన్ చూద్దాం. అడాల్సెంట్, రెటిసెంట్, ట్రాన్స్లూసెంట్ అండ్ అబ్సాల్సెంట్. అబ్సాల్సెంట్ అనేది కరెక్ట్గా మీనింగ్ వస్తుందండి మనకి. 177 పాసింగ్ అవుట్ ఆఫ్ యూస్ అంటే అబ్సాల్సెంట్. అబ్సాల్సెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. సో మనకి 177కి ఆన్సర్ 4. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 178. ఏ డ్రింక్ యూజువల్లీ మేడ్ ఫ్రమ్ మిక్చర్ ఆఫ్ 1 or more ఆల్కహాలిక్ డ్రింక్స్. సో ఏదైతే డ్రింక్ మనకి 1 or more ఆల్కహాలిక్ డ్రింక్స్ నుంచి చేస్తే దాన్ని ఏమంటారో అడుగుతున్నారండి. సో మనకి అది ఆప్షన్ అనేది కాక్టైల్ అవుతుంది. సో మనకి ఆప్షన్ 178కి ఆప్షన్ ఏ కాక్టైల్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 179. ఎఫెక్టింగ్ ఆర్ రిలేటింగ్ టు కౌస్. సో ఈ పర్టికులర్ సెంటెన్స్కి మనకి పర్టికులర్ రీప్లేస్ చేసి సబ్స్టిట్యూట్ చేసే వర్డ్ ఏంటి అని అడుగుతున్నారు. ఎఫెక్టింగ్ ఆర్ రిలేటింగ్ టు కౌస్ అంటే మనకి బొవిన్ అండి. బొవిన్ మనకి ఎఫెక్టింగ్ ఆర్ రిలేటింగ్ టు కౌస్ అంటే మనకి ఆప్షన్ బి బొవిన్ అవుతుంది. సో 179కి మనకి ఆప్షన్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి సంథింగ్ దట్ మైట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. సంథింగ్ దట్ మైట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ అంటే మనకి దాన్ని కంటింజెన్సీ అంటారండి. కంటింజెన్సీ అంటే సంథింగ్ దట్ మైట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ అనమాట. సో మనకి 180కి ఆన్సర్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 181. ఏ స్పెషల్ ఫాండ్నెస్ ఆర్ లైకింగ్ ఫర్ దాన్ని ఏమంటామంటే మనకి ఆ స్పెషల్ లైకింగ్ ఆర్ ఫాండ్నెస్ అనేది మనకి పెన్చాంట్ అవుతుందండి. సో పెన్చాంట్ని మనం స్పెషల్ ఫాండ్నెస్ ఆర్ లైకింగ్ ఫర్ అనే సెంటెన్స్తో సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట. సో మనకి 181కి ఆన్సర్ సి పెన్చాంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 182. రిలేటింగ్ టు కిన్షిప్ విత్ ద ఫాదర్. సో రిలేటింగ్ టు కిన్షిప్ విత్ ద ఫాదర్ అంటే మనకి ప్యాట్రిలీనియల్ అండి. సో మనకి ఆప్షన్ అనేది ఏ అవుతుంది. 182కి ప్యాట్రిలీనియల్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 183. ఏ పార్ట్ ఆఫ్ ద వర్డ్ దట్ కెన్ బీ ప్రొనౌన్స్డ్ సపరేట్లీ. సో మనకి ఒక పర్టికులర్ వర్డ్లో నుంచి ఒక డిఫరెంట్ పార్ట్స్గా మనం వర్డ్స్ ప్రొనౌన్స్ చేస్తాం కదా, వాటిని ఏమంటారు. సో దాన్ని సిలబల్ అంటారండి. సో మనకి 183కి మనకి ఆప్షన్ అనేది సి అవుతుంది, సిలబల్. సో నెక్స్ట్ అండి 184 to 185 డైరెక్షన్స్ ఇచ్చారు. ఇన్ ద ఫాలోయింగ్ డైరెక్షన్స్ క్వశ్చన్స్ 4 words ఆర్ గివెన్ ఇన్ ఈచ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ విచ్ ఓన్లీ 1 word ఈస్ కరెక్ట్లీ స్పెల్ట్ అని అడుగుతున్నారు. సో మనకి కరెక్ట్లీ స్పెల్ట్ అనేది 4 words ఇచ్చారు. మనకి ఇక్కడ యాక్సెసిబుల్కి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి యాక్సెసిబుల్ ACCESSIBLE. సో మనకి 184కి ఆన్సర్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ACCESSIBLE యాక్సెసిబుల్ అనేది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 185. క్యామోల్ఫ్లేజ్ అంటే మనకి ఆప్షన్ ఆన్సర్ వచ్చి CAMOUFLAZE అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మిగిలినవన్నీ 4 తప్పు అవుతాయండి 3. సో మనకి CAMOUFLAZE క్యామోల్ఫ్లేజ్ అనేది కరెక్ట్ స్పెల్లింగ్ అవుతుంది. సో మనకి 185కి ఆప్షన్ అనేది ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్స్ అండి 186 to 195. మనకి ఇక్కడ ఏంటంటే మనకి పారాగ్రాఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ప్యాసేజ్ 1 ఇచ్చారు. సో మనం ఇక్కడ చదువుదాం ఈ ప్యాసేజ్ అసలు ఏంటి అని. The critical faculty is the most potent one in the human makeup. Its pervasiveness and force have not properly been recognized because, like breathing, it is so much a part and parcel of human activity. The difference between a simpleton and an intelligent man, according to the man who is convinced that he is of the later category, is that the former wholeheartedly accepts all things that he sees and hears, while the latter never admits anything except after the most searching scrutiny. He imagines his intelligence to be a sieve of closely woven mesh through which nothing but the finest can pass. So the critical sense is essential for keeping social transactions in a warm state, otherwise life would become very dull and goody. So the critical faculty is responsible for a lot of give and take in life. It increases our awareness of our surroundings.
It sounds dignified, no doubt, but it seems also to mean that we can watch somebody else's back better than our own. We never know our own defects till they are pointed out to us, and even then we need not accept them. We always question the bona fides of the man who tells us unpleasant facts. On the surface, it is all very well to say, I want an honest criticism that I will help me, not blind compliments. I wish people would mean it. సో మనకి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఈ పారాగ్రాఫ్ మనకి మెయిన్గా క్రిటికల్ ఫ్యాకల్టీ అనే దాని గురించి మెయిన్గా బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. అండ్ ఆథర్ వచ్చి మనకి ఆథర్ వ్యూ వచ్చి ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఒక పర్టికులర్ ఇంటెలిజెన్స్ మ్యాన్ అండ్ సింపుల్గా ఉండే మ్యాన్ అండ్ ఇంటెలిజెంట్ మ్యాన్కి ఒక డిఫరెన్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ పారాగ్రాఫ్స్లో కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. అండ్ మనం ఇక్కడ మనకి ఎట్లా మనం కాంప్లిమెంట్స్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాము అండ్ డిఫరెంట్ ఎలా యాక్సెప్ట్ చేయము అనేది కాంప్లిమెంట్స్ ఆర్ క్రిటిసిజంని ఎలా యాక్సెప్ట్ చేస్తాము అనే పర్టికులర్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఇక్కడ చూద్దామండి క్వశ్చన్స్ చూస్తే మనం వీటిని సాల్వ్ చేద్దాం. సో ద నెగిటివ్ సైడ్ ఆఫ్ ద క్రిటికల్ ఫ్యాకల్టీ. సో మనకి ఇక్కడ క్రిటికల్ ఫ్యాకల్టీకి నెగిటివ్ సైడ్ ఏంటి అని అడుగుతున్నారండి. మనం ఆప్షన్స్ అయితే చూద్దాం. 186కి ఇట్ మేక్స్ అస్ క్రిటికల్ ఆఫ్ అదర్స్, ఇట్ మేక్స్ అస్ క్రిటికల్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్, it sounds dignified but it is not actually so, it is a tool for creating classificatory division. సో మనకి 186కి ఇక్కడ నెగిటివ్ సైడ్ ఆఫ్ ద క్రిటికల్ వచ్చి మనకి ఇట్ మేక్స్ అస్ క్రిటికల్ ఆఫ్ అదర్స్ అండి. సో మనకి ఆ క్రిటికల్ ఫ్యాకల్టీకి మనకి నెగిటివ్ సైడ్ అనేది మనకి ఇట్ మేక్స్ అస్ క్రిటికల్ ఆఫ్ అదర్స్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 187. పీపుల్ హూ సాలిసిట్ అదర్స్ ఒపీనియన్ అబౌట్ దెమ్సెల్వ్స్ జనరలీ వాంట్స్. సో మనకి పీపుల్ హూ సాలిసిట్ అదర్స్ ఒపీనియన్ అబౌట్ దెమ్సెల్వ్స్ జనరలీ వాంట్ ఏం కావాలి వాళ్ళకి అడుగుతున్నారు. సో వాళ్ళకి ఏం కావాలి అంటే మనకి ఆప్షన్స్ చూద్దామండి. ఎఫ్యూసివ్ కాంప్లిమెంట్స్, హానెస్ట్ క్రిటిసిజం, హార్ష్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రిసైజ్ ఫీడ్బ్యాక్. సో మనకి ఇక్కడ చూస్తే మన పర్టికులర్ పర్సన్ అనే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మామూలుగా హూ సాలిసిట్ అదర్స్ అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళ గురించి అంటే మనకి హానెస్ట్ క్రిటిసిజం అనేది ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో మనకి 187కి ఆన్సర్ బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద క్రిటికల్ ఫ్యాకల్టీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది మోస్ట్ పొటెంట్ వన్ ఇన్ హ్యూమన్ మేకప్ బికాస్. సో మనకి క్రిటికల్ ఫ్యాకల్టీ అనేది మోస్ట్ పొటెంట్ వన్ ఇన్ హ్యూమన్ మేకప్ అనేది అన్నారు. సో ఎందుకు అని అడుగుతున్నారు. సో ఇదేంటంటే ఇట్ ఈస్ ఆల్ పర్వేజివ్ అండ్ పవర్ఫుల్, ఇట్ సపరేట్స్ ద సింపుల్టన్ ఫ్రమ్ ద ఇంటెలిజెంట్ మ్యాన్, ఇట్ ఈస్ ఏ హెల్ప్ ఇన్ సోషల్ ట్రాన్సాక్షన్స్, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో మనకి ఇక్కడ చూస్తే మనకి ఇవన్నీ కరెక్ట్ ఆప్షన్స్ అవుతున్నాయండి. సో ఇట్ ఈస్ ఆల్ పర్వేసివ్ అండ్ పవర్ఫుల్, అండ్ ఇక్కడ మనకి ఇట్ సపరేట్ సింపుల్టన్ ఫ్రమ్ ఇంటెలిజెంట్ మ్యాన్ యాజ్ వెల్ యాజ్ ఇట్ హెల్ప్స్ ఇన్ సోషల్ ట్రాన్సాక్షన్స్లో కూడా మనకి ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి మనకి 188కి ఆన్సర్ అనేది డి అవుతుంది. సో మనకి డి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. వాట్ అకార్డింగ్ టు ద రైటర్ ఈజ్ ద ఎసెన్షియల్ లింక్ బిట్వీన్ బ్రీతింగ్ అండ్ క్రిటికల్ ఫ్యాకల్టీ. సో మనకి బ్రీతింగ్కి అండ్ క్రిటికల్ ఫ్యాకల్టీకి లింక్ అడుగుతున్నారండి రైటర్ ఒపీనియన్లో. సో మనం ఏంటి అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ మెన్షన్ చేశారు కదండి, ఇక్కడ ఆల్రెడీ మనకి మెన్షన్ చేస్తున్నారు చూడండి. లైక్ బోత్ ఆర్ ఎక్సర్సైజ్డ్ బై హ్యూమన్ బీయింగ్స్ అనమాట. సో ఇవి రెండు ఫాలో అవుతారు హ్యూమన్ యాక్టివిటీ. ఇక్కడ చూస్తే మనకి బ్రీతింగ్ ఇస్ సో మచ్ ఏ పార్సల్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ అండ్ బోత్ది కంపేర్ చేస్తూ ఇవి రెండు హ్యూమన్ యాక్టివిటీలో భాగం అని చెప్పారు. కాబట్టి మనకి బోత్ ఆర్ ఎక్సర్సైజ్డ్ బై హ్యూమన్ బీయింగ్స్ అనమాట. 189కి మనకి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 190. ద సెల్ఫ్ డిఫైన్డ్ ఇంటెలిజెంట్ మ్యాన్ డిఫైన్స్ హిమ్సెల్ఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్. సో మనకి సెల్ఫ్ డిఫైన్డ్ ఇంటెలిజెంట్ మ్యాన్ డిఫైన్స్ హిమ్సెల్ఫ్ తనని తాను ఎలాగా ఆన్ ద బేస్ ఆఫ్ దేని మీద బేస్ చేసుకొని తను డిఫైన్ చేసుకుంటాడు అని అడుగుతున్నారు. సో మనకి 190 వచ్చి మనకి బేస్డ్ ఆన్ దిస్ ప్యాసేజ్ మనకి 190కి అనేది ఆప్షన్ చూద్దామండి. హిస్ ఆబ్వియస్ డైవర్జెన్స్ ఫ్రమ్ ద సింపుల్టన్, హిస్ సుపీరియర్ ఇంటెలిజెన్స్ యాజ్ ఎ హోల్, హిస్ పొజిషన్ ఆఫ్ ద క్రిటికల్ ఫ్యాకల్టీ, హిస్ heightened awareness of the surroundings. సో ఇక్కడ మనకి పర్టికులర్ ప్యాసేజ్ని బట్టి సో హిస్ డైవర్జెన్స్ ఫ్రమ్ సింపుల్టన్ మనకి ఆబ్వియస్ డైవర్జెన్స్ ఫ్రమ్ సింపుల్టన్ ఆ పర్టికులర్ దాని మీద ఈ సెల్ఫ్ ఇంటెలిజెంట్ మ్యాన్ అనేది తనని తాను డిఫైన్ చేసుకుంటాడు. కాబట్టి సో 190కి మనకి ఆప్షన్ అనేది ఏ అవుతుంది. సో మనకి 190కి ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో ఇక్కడ కూడా నెక్స్ట్ ప్యాసేజ్ అని ఇచ్చారు 191 to 195 క్వశ్చన్స్. సో మనం అవి ఆ పర్టికులర్ ప్యాసేజ్ చదివి ఆ పర్టికులర్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ రిప్రజెంట్స్ ఎ సిగ్నిఫికెంట్ షేర్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్
While international trade has been present throughout much of history, its economic, social and political importance has been on the rise in recent centuries. సో ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ వాటి గురించి మనకి ఇవ్వడం జరిగిందండి. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుదాం. ఇండస్ట్రియలైజేషన్, అడ్వాన్సెస్ ఇన్ టెక్నాలజీ, ట్రాన్స్పోర్టేషన్, గ్లోబలైజేషన్, multinational corporations and outsourcing are all having a major impact on the international trade policy system. సో మనకి ట్రేడ్ సిస్టంలో ఏవేవైతే మేజర్ ఇంపాక్ట్ చూపిస్తాయో ఆ పర్టికులర్ అన్ని ఇవ్వడం జరిగిందండి. సో నెక్స్ట్, ఇంక్రీజింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈజ్ ఇన్ ప్రిన్సిపల్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ డొమెస్టిక్ as the motivation and the behavior of the parties is across a border or not. సో ఇక్కడ మనకి డొమెస్టిక్ ట్రేడ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి ఇవ్వడం జరిగింది. సో వాటి మధ్య డిఫరెన్స్, ద మెయిన్ డిఫరెన్స్ ఈజ్ దట్ ఇంటర్నేషనల్ ట్రేడ్, అనదర్ డిఫరెన్స్ ఇక్కడ మనకి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ద మెయిన్ డిఫరెన్స్ ఈజ్ దట్ అనదర్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ట్రేడ్ ఈజ్ దట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ సచ్ as capital and labor are typically more mobile within a country than across countries. సో మనకి ఇక్కడ అనదర్ ఒక డిఫరెన్సెస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇంటర్నేషనల్ ట్రేడ్ యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్ ట్రేడ్కి మనకి డిఫరెన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దామండి. సో నెక్స్ట్ 191 క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో మనకి కింది వాటిలో ఏది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అడుగుతున్నారు. సో మనకి ఆబ్వియస్గా తెలుసు కదండి, మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది క్యాపిటల్ అనేది మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అవుతుంది. సో 191కి మనకి ఆప్షన్ ఏ అనేది క్యాపిటల్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద సినానిమ్ ఆఫ్ ది మొబైల్. ఇక్కడ మనకి మొబైల్ అనేది ఇచ్చారు కదండి, మొబైల్ విత్ ఇన్ ఏ కంట్రీ అన్నారు. సో ఇక్కడ మనకి సినానిమ్ ఆఫ్ మొబైల్ అడుగుతున్నారు. సో మనకి మొబైల్ అంటే మూవబుల్ అండి. సో అది విత్ ఇన్ కంట్రీలో ఎక్కువ మూవ్ అవుతుంది వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్తో అని మనకి ఆ పర్టికులర్ స్టేట్మెంట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో సినానిమ్ ఆఫ్ మొబైల్ వచ్చి మనకి మూవబుల్ అనమాట. సో మనకి 192కి ఆన్సర్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఎ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అయినది ఏంటి అని అడుగుతున్నారు. సో ఇంపాక్ట్ మనకి ఆల్రెడీ మనకి ఒక పర్టికులర్ స్టేట్మెంట్ ఇండస్ట్రియలైజేషన్, గ్లోబలైజేషన్ అట్లా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇచ్చారు కదండి. సో మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో మనకి ఇండస్ట్రియలైజేషన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో మనకి 193 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. క్వశ్చన్ అండి 194. అకార్డింగ్ టు ది ఆథర్, ఇంక్రీజింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో మనకి ఇంక్రీజింగ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి మనకి అకార్డింగ్ టు ఆథర్ ఏంటి అని అడుగుతున్నారండి. సో మనకి ఇక్కడ ఆన్సర్ అనేది లైక్ ఇట్స్ క్రూషియల్ టు ద కంటిన్యూయన్స్ ఆఫ్ గ్లోబలైజేషన్. సో మనకి పర్టికులర్ ఇచ్చారు కాబట్టి మనకి ఆన్సర్ అనేది సి ఈస్ క్రూషియల్ టు ద కంటిన్యూయన్స్ ఆఫ్ ది గ్లోబలైజేషన్. అదర్ ఆన్సర్స్ మనకి ఇక్కడ పారాగ్రాఫ్లో మెన్షన్ చేయలేదండి. బ్రింగ్స్ అబౌట్ స్పీడ్ ఇండస్ట్రియలైజేషన్, అప్లిఫ్ట్స్ టెక్నాలజీ అండ్ ట్రాన్స్పోర్టేషన్, ఎంకరేజెస్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్, ఈ మూడు ఇవ్వలేదు. సో మనకి ఈస్ క్రూషియల్ టు ద కంటిన్యూయన్స్ ఆఫ్ గ్లోబలైజేషన్స్. సో మనకి 194కి ఆన్సర్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ట్రేడ్. సో మనకి పర్టికులర్ రెండింటికి ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ట్రేడ్ మనకి ఫస్ట్లో ఇచ్చారు కదండి డిఫరెన్సెస్. సో మనకి ఏంటి అంటే వన్ ఈస్ మోర్ కాస్ట్లీ దాన్ ది అదర్. సో ఒకటి ఇంటర్నేషనల్ ట్రేడ్ లైక్ వన్ ఈస్ మోర్ కాస్ట్లీ దాన్ ది అదర్ అనేది ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ అవుతుంది. సో మనకి 195కి ఆప్షన్ బి అవుతుంది. సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ 5 క్వశ్చన్స్ ఫ్రమ్ ఇంగ్లీష్ సెక్షన్. సో 196 to 200 అండి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, some of the sentences have errors and some have none. Find out the part of the sentence has an error. సో మనకి ఎర్రర్ కరెక్షన్స్ అడుగుతున్నారండి. సో మనకి ఇక్కడ సో 196th క్వశ్చన్ చూద్దామండి. ఎర్రర్ ఏముందో చూద్దాం. ఏ చిల్ విండ్ బ్లూ అండ్ ఐసీ ఫింగర్స్ ఆఫ్ డెత్ క్రెప్ట్ అప్ మై స్పైన్. సో ఇక్కడ చూస్తే మనకి 4 డివిజన్స్కి అయితే క్లాసిఫికేషన్ అయితే ఇచ్చారండి. సో మనకి ఎర్రర్ అనేది ఎక్కడ ఏ పార్ట్లో ఉంది అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ చూస్తే మనకి ఏ చిల్ విండ్ బ్లూ అండ్ ఐసీ ఫింగర్స్ ఆఫ్ డెత్ క్రెప్ట్ అప్ మై స్పైన్ క్రెప్ట్ అప్ మై స్పైన్ కాదండి, ఇక్కడ క్రెప్ట్ అనేది ఇంటూ రావాలి. క్రెప్ట్ ఇంటూ మై స్పైన్, ఇక్కడ మనకి అప్ రాదండి. సో క్రెప్ట్ ఇంటూ మై స్పైన్ అనేది ఎర్రర్ కాబట్టి సో మనకి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో ఎర్రర్ అనేది ఈ పర్టికులర్ పార్ట్లో ఉంది మనకి. సో క్రెప్ట్ ఇంటూ మై స్పైన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 197. సచ్ రూల్స్ డు నాట్ అప్లై టు యూ అండ్ ఐ, నో ఎర్రర్. సో ఇక్కడ కూడా మనకి సెట్ ఆఫ్ రూల్స్ ఇచ్చారండి. సో సెట్ ఆఫ్ 4 క్లాసిఫికేషన్స్ ఇచ్చారు. సచ్ రూల్స్ డు నాట్ అప్లై టు యూ అండ్ ఐ రాదండి, ఇక్కడ మనకి మీ అనేది రావాలన్నమాట. యూ అండ్ మీ. సో ఇక్కడ మనకి ఎర్రర్ అనేది థర్డ్ పార్ట్లో ఉంది కాబట్టి మనకి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 197కి సి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 198. ద రివర్ హ్యాస్ ఓవర్ఫ్లోన్ ఇట్స్ బ్యాంక్స్. సో ఇక్కడ చూస్తే అంటే మనకి ఓవర్ఫ్లోన్ అనేది రాదండి, ఫ్లోడ్ అనేది పాస్ట్ టెన్స్లో రావాలి. ద రివర్ హ్యాస్ ఓవర్ఫ్లోడ్ B3 ఫామ్లో రావాలి కాబట్టి ద రివర్ హ్యాస్ ఓవర్ఫ్లోడ్ ఇట్స్ బ్యాంక్స్. సో ఎర్రర్ అనేది మనకి సెకండ్ పార్ట్లో ఉందండి. సో మనకి 198కి ఆన్సర్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 199. IIM Calcutta's MBA program is regarded as the finest in the country.
ఫైనెస్ట్ ఇన్ ద కంట్రీ అని అంటున్నారు. సో ఐఎంఏ కలకత్తా MBA ప్రోగ్రామ్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ది ఫైనెస్ట్ ఇన్ ద కంట్రీ కాదండి, ఇన్ అవర్ కంట్రీ ఆర్ ఇన్ ఇండియా అని రావాలన్నమాట. సో ఇన్ ఇండియా అంటే పర్టికులర్గా ఒక పర్టికులర్ ప్లేస్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు మనకి ఇట్లా ఇన్ అవర్ కంట్రీ అని రావాలి. సో మనకి 199కి ఎర్రర్ అనేది ఈ పర్టికులర్ సి పార్ట్లో ఉంది కాబట్టి మనకి ఆప్షన్ అనేది సి అవుతుంది. సో నెక్స్ట్ అండి 200 వన్ ఆఫ్ ది మోస్ట్ వైడ్లీ స్ప్రెడ్ బ్యాడ్ హ్యాబిట్ ఈజ్ ద యూస్ ఆఫ్ టొబాకో. సో మనకి వన్ ఆఫ్ ది మోస్ట్ అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ప్లూరల్ ఫామ్లో ఉండాలండి. సో వన్ ఆఫ్ ది మోస్ట్ వైడ్లీ స్ప్రెడ్ బ్యాడ్ హ్యాబిట్స్. సో బ్యాడ్ హ్యాబిట్స్ అనేది ఇక్కడ రావాలి. బ్యాడ్ హ్యాబిట్స్ ఈజ్ ద యూజ్ ఆఫ్ టొబాకో. వన్ ఆఫ్ ది అన్నప్పుడు మనకి అంటే చాలా వాటిల్లో మనకి పర్టికులర్ వన్ ఐటమ్ని కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి వన్ ఆఫ్ ది మోస్ట్ వైడ్లీ స్ప్రెడ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఈజ్ ద యూస్ ఆఫ్ టొబాకో. సో మనకి ఎర్రర్ అనేది 200 క్వశ్చన్లో మనకి ఎర్రర్ అనేది సి పార్ట్లో ఉంది కాబట్టి ఆన్సర్ అనేది సి అవుతుంది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మనం ఈ పార్ట్తో మనం ఇంగ్లీష్ సెక్షన్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. సో నెక్స్ట్ మరిన్ని క్వశ్చన్ పేపర్స్ అండ్ మరిన్ని సెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో దట్ మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. లైక్ ఇలా ప్రీవియస్ పేపర్స్ అన్ని గ్యాదర్ చేసుకొని మేము సాల్వ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి సో మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి సో దట్ మీకు వెంటనే మేము చేసిన వీడియో మీకు వెంటనే ఇమీడియట్గా మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు మనకి ఒక పర్టికులర్ పేపరే కాదండి. సో అన్ని పేపర్స్ అనేవి మనం చూసుకుంటే మనకి పర్టికులర్ ఏ ఎగ్జామ్కైనా మనకి యూస్ అవుతుంది. సో అన్ని పేపర్స్ చదవడం అనేది ఈస్ ఎ గుడ్ హ్యాబిట్ అనమాట. సో మనం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.